ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. మరి ఈ మధ్య రీసెంట్‌గా ఒక వీడియో చూసినప్పుడు అందులో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే పండగకి ఊరికి తీసుకెళ్ళలేదని చెప్పి భార్య ఇమ్మీడియేట్‌గా సూసైడ్ చేసుకుందండి. మరి చూడండి జీవితం ఎంతో విలువైంది. దేవుడు మరి మనకిచ్చిన విలువైనది ఏంటంటే ప్రాణం. మరి ఆ ప్రాణము ఎంత ఈజీగా తీసేసుకుందంటే ఆమె, మరి అది ఏదో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయినంత ఈజీగా ఆమె తీసేసుకుందనమాట. అయితే మరి ఇద్దరు చిన్న పిల్లల్ని చూస్తే బాధ అనిపించిందనమాట. ఇంత చిన్నగున్నారంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? జీవితకాలం వాళ్ళని చూసుకునే వాళ్ళెవరు? మరి ఇలాంటి చిన్న చిన్న కోరికల కోసమై మరి ఎంతోమంది నశించిపోతున్నారు. కోరికలను బట్టి ఆస్తులు ఇవ్వలేదనో, లేదంటే భర్త తిట్టాడనో, భార్య తిట్టిందనో, తల్లిదండ్రులు తిట్టి ఉన్నారని ఇలా రకరకాలుగా మన చుట్టూ ఉన్న ప్రజలు ఎంతోమంది చనిపోవడం చూస్తుంటాం. మరి అలగడం చూస్తుంటాం. మానసిక ఒత్తిడికి లోనవ్వడం మనం చూస్తుంటాం. కానీ దేవుని యొద్దకొస్తే వీటన్నింటికి మీకు విశ్రాంతి ఉందనమాట. అందుకే దేవుని వాక్యం ఏమని అంటుందంటే, సమస్త భారం మోసుకొని పోచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. దేవుని యొద్దకొస్తే మనకి మొట్టమొదటిగా బ్లెస్సింగ్సే వస్తాయని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ దేవుని యొద్దకొచ్చినప్పుడు మనకి జ్ఞానం వస్తుందండి. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అని చెప్పి. సో ఏంటి విలువైనది, ఏంటిది విలువ లేనిది అని మనము తెలుసుకోవచ్చనమాట. సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానం ఎవరి యొద్ద ఉన్నదంటే అది యేసే దగ్గర ఉంది. మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎవరైనా కావచ్చు, అబ్దుల్లాపూర్ మెట్‌లో మరి ప్రతి ఆదివారము ఇక్కడ వర్షిప్ రన్ అవుతుంది. అలాగే శుక్రవారం కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుందండి. మరి రండి. మరి దేవుడిచ్చిన ఉచితమైన జ్ఞానాన్ని మనం జ్ఞానం కోసము ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మరి అలాగే కోచింగ్‌లంటూ వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్లి అజ్ఞానులమైపోతుంటాం. ఈ మాట ఎందుకన్నానంటే చాలామంది యవ్వనస్తులు చదువుకోవడానికని వెళ్లి పేరెంట్స్ కళ్ళు కప్పి చేయరానివన్నీ చేస్తూ ఉంటారనమాట. కానీ దేవుని యొద్దకొచ్చినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందంటే, మనకు మంచి ఏంటి, చెడేంటి, మనకు సరైన దారి ఏంటి అనేది చూపిస్తుందనమాట. సో, ఈ విధంగా ఎవరైనా కూడా మీ చుట్టుపక్కల ఉన్నా మీరు రాలేకపోయినా పంపించండి ప్రజలని. ఇలాంటి వారిని మరి మీరు దేవుని యొద్దకు పంపించినట్లయితే ఇండైరెక్ట్‌గా మీరు దేవుని సేవ చేస్తున్నవారవుతారు. అలాగే మీరు ఒకవేళ ఇలాంటి బాధలని అనుభవిస్తూ నిరీక్షణ కోల్పోయున్నారేమో. నా అన్న వాళ్ళు నన్ను మోసం చేసి ఉన్నారు, లేక శ్రమలను నేను జయించలేకపోతున్నాను, ఇంకా నాకు ఎలాంటిది కూడా నాకు లేదు, ఒక నిరీక్షణ అనేది అని ఇలా మీరు అనుకుంటున్నట్లయితే దేవుని యొద్దకు రండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. అలాగే జ్ఞానం ఇస్తాడు. మీకు కావాల్సిన ప్రతి విషయంలో మీకు నడిపింపునిస్తాడనమాట. సో, కాబట్టి మరి ప్రతి ఆదివారం జరిగే ఈ యొక్క వర్షిప్‌కి మీరు రావాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.